తాడువాయి మండల పరిధిలోని జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చని అడవి అందాల వ్యూ పాయింట్ రాష్ట్ర మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. పర్యాటకులు ఎక్కడికో వెళ్లి పర్యటించి పట్టణ ప్రాంతాల్లో కలుషిత వాతావరణంలో గడిపే బదులు ములుగు జిల్లా పచ్చని అడవి అందాల పర్యాటక ప్రదేశమని కుటుంబ సమేతంగా సరదాగా గడుపుతూ ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుకుంటూ ఆరోగ్యవంతమైన పర్యటన చేసుకునే విధంగా ములుగు జిల్లా స్వాగతం పలుకుతుందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో బొగత జలపాతం ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తూ చాలా ప్రాంతాలలో ప్రజలు వస్తూ వెళ్తున్నారు. గత సంవత్సరం పసరా తాడువాయి మధ్యలో జలగలంచ వాగు వద్ద బ్లాక్ బెర్రీ ఐలాండ్ ప్రారంభించామని, ఇటీవలే తాడువాయి హార్ట్స్ వద్ద సఫారీ కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఈ రోజు జలగలంచ వద్ద అడవి అందాల పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఊటీ, కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రాంతాలకు ధీటుగా మన అడవి అందాలు ఉంటాయని, వివిధ రాష్ట్రాల నుండి వచ్చేవారు గాని సరదాగా కుటుంబంతో గాని స్నేహితులు సరదాగా గడపడానికి ములుగు జిల్లా ప్రకృతి అందాల తరపున రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, టిఎస్, డిఎఫ్ఓ కిషన్ జాదవ్, ఎస్పీ సుధీర్, రామ్నాథ్, కేకన్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణి, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంజయ్ ఉన్నది చాలా డిస్టర్బెన్స్ కనపడుతుంది. ఆయన కంప్లీట్ దీనికి కూడా మొత్తం ఇదంతా కూడా వాటర్ పైన నిదానం కావాలి. ఓకే వస్తుంది మేడం, వస్తుంది సార్. ఇటు చూడండి. మన దగ్గర కూడా చేస్తారు. yes ma'am. and మాత సాది మా ములుగు స్వచ్ఛమైన అందమైన అడవులో మరొక టూరిజం పాయింట్గా మరి జలగలంచ పోర్ట్ వ్యూ పాయింట్ను మా ములుగు జిల్లా ఫారెస్ట్ శాఖ అధికారులు మరి డిఎఫ్ఓ రాహుల్ గారి ఆధ్వర్యంలో సబ్ డిఎఫ్ఓ ఇతర స్టాఫ్ అందరు కలిసి ఇంత చక్కటి దట్టమైన అడవుల్లో మంచి వ్యూ పాయింట్, అదేవిధంగా ట్రెక్కింగ్ పాయింట్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మేము ప్రారంభించినాం. కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, మన ఇక్కడ ఇది ఆతిథ్యం ఇచ్చిన రాహుల్, మన డిఎఫ్ఓ గారు, వారి స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. చాలామందికి స్వచ్ఛమైన గాలి దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ మరి ఇంట్లోనే ఉండి కూర్చున్నది మనం వదిలేసిన గాలినే మనం తీసుకుంటూ ఉంటాం. అది ఏసీ అయినా ఫ్యాన్ అయినా. కానీ ఇంత దట్టమైన అడవుల్లో మరి ఎలాంటి ప్లాస్టిక్ లేకుండా రండి,
స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యాన్ని, మీ ఆయుష్ను పెంచే విధంగా కూడా ఇక్కడ రకరకాల వనమూలికలు, చిల్లగింజలు లాంటివి కానీ ఇతరతర ఫ్రూట్స్ కూడా, మరి ముర్రి చెట్లు, ముర్రి పండ్లు ఇట్లాంటివి కూడా ఉండే ఈ ప్రదేశం. సో మంచి వాతావరణంలో దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ పోర్టుకు సంబంధించి చూస్తే 12-13వ శతాబ్దం నాటి పోర్టు లాగా ఒక సెంట్రీ పాయింట్ ఆనాడు మరి కాకతీయులు కట్టిరా, సమ్మక్క సారలమ్మ వాళ్ళు కట్టుకున్నారా అనేది ఇంకా పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఈ 12th సెంచరీ అనేది కాకతీయుల ఓరుగల్లు సామ్రాజ్యంగా ఉంది. అప్పుడు ఇక్కడ సమ్మక్క సారలమ్మ కూడా మన ప్రాంతంలో నడియాడుతున్నటువంటి నేల. ఇంకా కాకతీయుల మీదకి ఇంకెవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు, లేదా సమ్మక్క సారలమ్మ ఆ రాజ్యం మేడ పగడిద్దరాజు రాజ్యంలో అప్పుడు మరి ఎవరైనా ఈ ప్రాంతంలోకి దండయాత్రకు వచ్చినప్పుడు ఈ కోట కట్టుకున్నారా అనేది ఇంకా క్లియర్గా మేము పరిశోధనలు చేయించాలని భావిస్తున్నాం. అందరికీ స్వాగతం ములుగు అడవుల్లోకి. బట్ వచ్చేటప్పుడు దయచేసి వేస్టేజ్ తీసుకురాకండి, ప్లాస్టిక్ తీసుకొచ్చి ప్రాణాంతకమైన పరిస్థితి తీసుకురాకండి. ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించేది మీరు ఆరోగ్యంగా ఉండాలి, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి, తద్వారా మీ ఆయుష్ను పెంచుకోవాలి. శాస్త్రవేత్తలు కూడా ఈ మధ్యకాలంలో చాలా విషయాలు చెప్పారు. మంచి చెట్ల మధ్య వాకింగ్ చేస్తే, ఒక 20 minutes వాకింగ్ చేస్తే రోజు రోజుకు అది మీ ఆయుష్ను పెంచుతుందని. సో ఇక్కడ మనం పెట్టిన మొక్కలు కాదు, సహజ సిద్ధంగా ఈ అడవుల నుంచి, భూమి పొరల్లో నుంచి వచ్చినటువంటి మొక్కలు. అందులో వనమూలికలు ఉంటాయి. ఒక్కొక్క చెట్టు నీరు కూడా, చెట్టు నుంచి వచ్చే అంటే ఏర్ల నీరు కూడా మనకు చాలా ఔషధము, ఆకులు కూడా మనకు ఔషధము. అందుకనే అందరూ కూడా ఈ ములుగు మరి తాడువాయి అడవుల్లో మరొక అద్భుతమైనటువంటి పోర్టు, ఈ తాడువాయి జలగలంచ పోర్టును వ్యూ పాయింట్గా తీర్చిదిద్ది ఈరోజు ప్రారంభించడం జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేవాళ్ళు కానీ, ఇటు టూరిజంకి వచ్చేవాళ్ళు కానీ, ఆన్ ద వే నేషనల్ హైవే మీదనే పసరాకు ఏటూ నాగారానికి తాడువాయికి మధ్య మనం చూస్తే పసర నుంచి మరి ములుగు నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ పోతే మీకు మేడారం కనపడుతుంది. అదేవిధంగా అంతకుముందు రైట్ సైడ్ గోవింద్రాపేట దగ్గర చలవాయి దగ్గరకు వస్తే మీకు లక్నవరం వస్తుంది. కొంచెం ఇదే పసరా టు ఎటు నగరం మధ్య లెఫ్ట్ సైడ్ పోతే బ్లాక్బెర్రీ వస్తుంది. మళ్ళీ రైట్ సైడ్ వస్తే మీకు ఈ పాయింట్ జలగలంచ కోట వ్యూ పాయింట్ వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు పోతే తాడ్వాయి హట్స్ వస్తుంది. సో ఇదంతా కూడా దట్టమైన అడవులలో మంచి తీర్చిదిద్దబడ్డాయి. సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రకృతి సంపదను ప్రజలకు, మరి వచ్చేటువంటి టూరిస్టులకు ఆహ్లాదాన్ని ఇవ్వడం కోసం, ఆనందాన్ని ఇవ్వడం కోసం, కుటుంబ సమేతంగా వచ్చి గడపడం కోసం, తద్వారా స్వచ్ఛమైన గాలి తీసుకోవడం కోసం ఈ వ్యూ పాయింట్స్, ఈ వాతావరణాన్ని మా ఫారెస్ట్ శాఖ తయారు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా సోదరిమణి సురేఖక్క గారికి ఫారెస్ట్ మినిస్టర్గా మరి ఇట్లాంటివన్నీ కూడా తయారు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులకు వారు సూచించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఫారెస్ట్ శాఖ ములుగు డిపార్ట్మెంట్ వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తొందరలోనే ములుగు విలేజ్ పార్కును కూడా ఓపెన్ చేస్తామని తెలియజేస్తాము.